నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ఒక ఆయన అరెస్ట్ అయ్యారు. కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడిని కర్ణాటక పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అనుకోవచ్చు. అక్కడే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌కి చెందినటువంటి బీఆర్ఎస్ నేత అలాగే సోషల్ మీడియా వింగ్ చూస్తున్నటువంటి రవికాంత్ శర్మ. ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు. చేసినటువంటి వాగ్దానాలను కూడా విస్మరించింది. అలాగే కొంతమంది మంత్రుల గురించి కూడా కీలకమైనటువంటి పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఫేక్ ఆడియోస్ కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తెలంగాణ వ్యాప్తంగా వైరల్ చేశారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇంధన శాఖ మంత్రి జార్జ్ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన వాయిస్‌నే ఫేక్ అది క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఆయనే వ్యతిరేకంగా మాట్లాడినట్లు పోస్ట్‌లో పెట్టారు. అది వైరల్ అయింది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, అది దేశవ్యాప్తంగా వైరల్ అయినటువంటి క్రమంలో ఆయనే అక్కడ ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి కథా కమీషన్ అన్ని వివరాలు సేకరించారు. ఐపీ ఆధారంగా విచారణ చేపడితే పలానా చోట నుంచి వచ్చింది అని చెప్పి గుర్తించారు. కరీంనగర్ రవికాంత్ శర్మ అనే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే పదవుల్లో ఉన్నారు. ఆయన కూడా బీఆర్ఎస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వింగ్ను ఆయనే చూస్తున్నారు. అంటే చాలామంది ఉన్నారు. ఆయన కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. అలా కరీంనగర్ నుంచి పోస్ట్ చేసినటువంటి అవన్నీ సేకరించిన తర్వాత ఆల్రెడీ ఒకసారి నోటీస్ ఇచ్చారు. అయితే దానికి రెస్పాండ్ అవ్వలా అతను. రెస్పాండ్ అవ్వకపోగా దాని మీద సీరియస్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అతన్ని కరీంనగర్ వచ్చి కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. ఎందుకనంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ రకరకాలుగా దుష్ప్రచారం చేసింది. దానికి సంబంధించి చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మరియు వారి బృందం కంప్లైంట్స్ ఇచ్చారు డీజీపీకి అలాగే గవర్నర్కి కూడా. ఇలాంటి నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించి అంటే ఆయన ఉద్దేశం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇది చెప్పి అది చెప్పి అధికారంలోకి వచ్చింది, అలానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేయాలని చూస్తుంది, ఎవరు నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు, బీఆర్ఎస్ని గెలిపించండి అని చెప్పి పోస్టులు. దీని వెనక అసలు పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు అనే దాని మీద నిఘా పెట్టినటువంటి పోలీసులు మొత్తానికి కర్ణాటక పోలీసులు. దీంట్లో తెలంగాణ పోలీసులకి ఎలాంటి సంబంధం లేదు. వారే సీరియస్గా తీసుకొని ఆ రవికాంత్ శర్మను అరెస్ట్ చేశారు. ఇంకే చాలామంది ఇలా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ డీజీపీ ఆఫీస్లో ఎన్నో కంప్లైంట్స్ సైబర్ క్రైమ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడంతా బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఇలా ప్రచారం చేశారో, పోస్టులు పెట్టారో, ఆడియో లీక్ చేశారో అంటే ఫేక్ ఆడియోస్, వాటన్నిటినీ ఆధారంగా చేసుకొని మరికొంతమంది త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా ప్రచారం బాగా జరుగుతుంది.